అందరికీ నమస్కారం. నేను మీ అలైకి అశోక్. ఈ వీడియోలో మీకు తిరుమలలోని హాతీరామ్ బాబా గారి సమాధి, నెక్స్ట్ శ్రీవారి పుష్ప ఉద్యానవనం చూపిస్తాం. ఇప్పుడైతే ముందుగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి తిరుమలలో. సో ఇక్కడ కంప్లీట్గా వీడియో చేద్దాము అని అనుకున్నాను. బట్ ఎక్కడ అంటే ఎంట్రన్స్ డోర్ దగ్గరే ఇక్కడ ఆపేశారు, మొబైల్ అలో లేదని చెప్పారు. సో వీడియో అయితే తీయలేదు. అక్కడ నుండి బయటికి రాగానే హాతీరామ్ బాబా గారి సమాధి చూడండి. ఈ విశిష్టత ఏంటి అంటే స్వామివారు ఈ బాబా గారితో పాచికలు ఆడేవారంట. సో ఇక్కడ జీవ సమాధి అయ్యారు చూడండి. ఇక్కడ హాతీరామ్ బాబా గారి జీవిత చరిత్ర అయితే ఉంది, మీరు చూడండి. తన భక్తికి మెచ్చి స్వామివారు వచ్చి పాచికలు ఆడేవారంట. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనం ఏంటి అంటే శ్రీవారి పుష్ప ఉద్యానవనం అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అయితే మాకు అనిపించింది. దాని పేరేంటో మాకైతే తెలియలేదు. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ ఫ్లవర్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ కంప్లీట్గా పూల తోటలే ఉన్నాయండి. నేను జస్ట్ ఒక్క పార్ట్ సైడ్ మాత్రమే తీశాను. ఇక్కడ చూడండి, శ్రీవారి పుష్ప ఉద్యానవనము అని క్లియర్గా మెన్షన్ చేశారు. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి అది క్లోజ్ చేశారు. ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clockకే తీశాను, బట్ అది క్లోజ్ చేసే ఉంది. ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట పువ్వులు తెంపేటప్పుడు, లేదంటే మార్నింగ్. స్వామివారి కంప్లీట్ పూజకి ఇవే పూలు యూజ్ చేస్తారంట. నేను తీసిన వీడియోస్లలో అయితే జస్ట్ ఈ ఫ్లవర్స్ అన్నీ మాత్రం రోజెసే ఉన్నాయండి. రెడ్ రోజెస్, పింక్ రోజెస్ ఇవే అయితే ఉన్నాయి. నేను వీడియో తీస్తున్నానని మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. చాలాసేపు వెయిట్ చేసి అయితే వీడియో తీశాను. నిజంగా పూలు చూడండి, నేను షూట్ చేస్తూ ఉన్నప్పుడైతే అదేంటో తెలియదు కానీ ఒక రకమైన పరిమళం అక్కడ వచ్చింది. ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అని అంటే మనము తిరుమల కొండపైన స్వామివారి సేవకు వచ్చే భక్తులకి మనకి రూమ్స్ అయితే ఇస్తారు కదండి. సో ఆ రూమ్స్ దగ్గరే శ్రీవారి పుష్ప ఉద్యానవనం అయితే ఉంది. ఇవి చూడండి, సేవకు ఎవరైతే వస్తారో వాళ్ళు ఉండే ప్లేస్ పక్కనే ఇదైతే ఉందండి. సో మీకోసం మళ్ళీ నేను 3rd టైం కూడా కొండపైనకి వెళ్ళి ఒక్కసారి మీకోసం వీడియో తీశాను. అందరూ కూడా మనసులో ఓం నమో వెంకటేశాయ నమః అని అనుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.